42% రిజర్వేషన్ల సాధన కోసం ఏర్పడిన బీసీ జేఏసీలో చీలికలు లేవని అన్నారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ కాచిగూడలో బీసీ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం మద్దతు, భవిష్యత్ కార్యాచరణపై బీసీ సంఘాల నాయకులు చర్చించారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రజలదే అన్నారు. బీసీ రిజర్వేషన్ ఉద్యమం ఏ ఒక్కరిది కాదని, బీసీ జేఏసీలో ఉన్నవారందరూ కూడా మార్గదర్శకులని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల సమస్య పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని సవరణ చేయాలని అన్నారు ఆర్ కృష్ణయ్య. ఒకటి హైకోర్టు జడ్జిమెంటు, సుప్రీంకోర్టు జడ్జిమెంటు ఎంతవరకు అంతవరకు గట్టిగా వాదించుదాం. గెలిస్తే హైకోర్టు గెలిస్తే సాపి వెళ్ళిపోతాం, ఇంకా లేదంటే సుప్రీంకోర్టు దాకా పోయి కూడా కొట్లాడదాం. రెండవ భాగం, ఇది ప్రతి రాష్ట్రంలో కిరికిరి అవుతుంది, గొడవ జరుగుతుంది. ఎంతసేపు బీసీలకు రిజర్వేషన్లు పెడితే ప్రతి ఒక్కరికి కడుపు మంట, కన్ను మంట, చూడలేకపోతున్నారు. కడుపు మంటతో బాధపడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు. దీనికి ఒక పరిష్కారం కావాలంటే కేంద్ర ప్రభుత్వము రాజ్యాంగాన్ని సవరణ చేయాలి. శాశ్వత పరిష్కారం ఏంటి? 9th షెడ్యూల్లో పెడితే ఇప్పటికే దాన్ని సుప్రీంకోర్టులో రివ్యూ అక్కడ పెట్టేయండి, అది పరిష్కారం కాదు. ఎస్సీ ఎస్టీలకు పెట్టిన రిజర్వేషన్లు 9th షెడ్యూల్లో పెట్టిందా? పెట్టలేదు. రాజ్యాంగంలోనే ఒక క్లాజ్ పెట్టారు. బీసీలకు కూడా బిచ్చం వద్దు, ఒక సవరణ క్లాజ్ పెట్టాలి. పెట్టి జనాభా ప్రకారము బీసీలకు అన్ని రంగాల లోపల, విద్యారంగం, ఉద్యోగ రంగం, రాజకీయ రంగం, స్థానిక సంస్థల ఎన్నికల లోపల జనాభా ప్రకారం ఇవ్వాలని ఒక క్లాజ్ పెడితే పర్మనెంట్